ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. మమతా బెనర్జీకి ఆ యొక్క రాష్ట్రంలో ఈ రోజు అధికారం ఇచ్చిన తర్వాత ఆ మహిళనే రోడ్డు మీదకి వస్తే ఇక సాటి మహిళలకు ఏం చేస్తారు రాష్ట్రంలో అని అంటారు. ఒకటే ఉంది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం, ఈయన అదే గతి పడుతుంది. ఈ రోజు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ దానిలో ఒక సందేశ్ కళ్యాణ్ ఇష్యూ అనేది ఉంది. ఆ సందేశ్ కళ్యాణ్ కూడా అంతకుముందు ఒక పార్టీ కార్యాలయాల్లో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదే ఒక పార్టీ కార్యాలయంలో వాళ్ళని తీసుకుపోయి లైంగిక దాడికి గురి చేసిరని అప్పుడు సుప్రీంకోర్టులో కేసు అది నడుస్తున్న కొద్దీ ఆ తరుణం బయటపడిన తర్వాత ఈ యొక్క ఘటన డాక్టర్ మౌమిత ఈ యొక్క అత్యాచారానికి గురై దాదాపు 150 మళ్ళీ సీరం ఎవరైతే స్పమ్ ఉందో అది లోపల పోయిందనంటే దాని ఎవిడెన్స్ బయటకు లేకుండా ఆ అద్దాలను బలకొట్టించి హాస్పిటల్ అన్ని ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ రోజు దేశంలో కావచ్చు, అందరూ ఒకటే అడుగుతారు. ఒకటే ఈ రోజు మమతా బెనర్జీ ఏడున్నావు ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు నీకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల్ని మహిళల్ని భద్రత లేకుండా వదిలేసి ఒక సాటి మహిళగా ఉన్న డాక్టర్ మౌమిత గారికి న్యాయం ఏదని అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం అన్న, ఈ రోజు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ రోజు రక్షాబంధన్ అయిపోయింది, ఈనాటికి కూడా ఒక మహిళలకు రక్షణ జరగలే, ఆ మహిళకు న్యాయం జరగలే అన్న. అంటే ఎట్లా చూడొచ్చు అసలు? ఇప్పుడు అక్కడ జరిగింది ఒక బాధితురాలు కూడా ఒక మహిళ, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మహిళ, ఆమెనే రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపడం అసలు ఎట్లా అనిపిస్తుంది? ఆ విషయాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ప్రభుత్వాల అధికారంలో ఉన్నారు అనుకుంటే ఎలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు, మళ్ళీ ఈ చర్యలు తీసుకోకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు? అయితే ఆమెది ఏంటిదంటే ఎంత ప్లానింగ్ అంటే అన్న, హాస్పిటల్ చుట్టూ ఒక ఇష్యూ అయింది. హాస్పిటల్ ఏంటిదంటే ఎక్కడెక్కడ వాళ్ళ మందిని పెట్టి 40-50 మందిని పెట్టి ఎక్కడిదక్కడ ఎవిడెన్స్ లేకుండా చేసింది. ఇంకోటి ఆమె నిరసనకారుల అన్న, ఆమె ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత ఒక మహిళ ఉండి సాటి మహిళలకి ఇలాంటి ఘటన జరగద్దు, ఇలాంటి రావద్దంటే ఈరోజు ఎవరైతే దానిలో ఈ యొక్క అత్యాచారానికి గురైన వ్యక్తులు ఎవరైతే అందులో బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరూ గురి శిక్ష చేయాలి. లేకపోతే రేపు పొద్దున మనందరూ ఇక్కడ దిశ ఇన్సిడెంట్ అయింది, దిశ ఇన్సిడెంట్ లో రాత్రి తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిరు. నీ రాష్ట్రంలో ఏమైంది మరి? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంకోని కూడా అరే నాకు సాటి మహిళను చూస్తే నాకు చెల్లెలే కనిపించాలరా బాబు, ఇలాంటి చేద్దని కలగాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేసినావు? అక్కడ ఈమెను నిరసనకారులా లేకపోతే ఆ యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఈమెనే బయటకు వచ్చి ఈ రోజు న్యాయం జరగాలంటే ఈ రోజు ప్రజలందరూ ఏమనుకుంటారు? ఈమె కోటేజ్ కూడా దాన్ని అనుకుంటారు. ఈరోజు ఒకటే అడుగుతాం, ఈ రోజు మహిళగా ఉన్న యొక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ రోజు సాటి మహిళగా ఉన్న మీరు ఈ యొక్క డాక్టర్ మౌమిత గారికి న్యాయం చేయాలంటే మీరు రోడ్డు మీదకి వచ్చే అవసరం లేదు. న్యాయం చేయాలంటే మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు న్యాయం చేయాలంటే ఈ కోర్టు సుప్రీంకోర్టుకు సిబిఐకి అప్పచెప్పి ఎవరైతే ఇందులో నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష విధించే చట్టాలు కూడా రూపొందించవచ్చు. మీరు అక్కడ గవర్నర్ కూడా ప్రెస్ మీట్ చెప్తుండు, ఈ ఘటన జరిగింది, ఘటన జరగడం చాలా దౌర్భాగ్యం, ఇలాంటి మహిళలు ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ అడిగే వాళ్ళే లేరు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈ యొక్క చట్టాలు కావచ్చు, ఒక మహిళ మీద జరిగే అవమానాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ఏం స్పందించకుండా ఏం నాటకం అనేది ఆమెకు యాక్టింగ్ ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు చేస్తుంది. ఆమె రాత్రి ఘటన జరిగిన తర్వాత తెల్లారి మొత్తం బయటకు వచ్చి ఈ రోజు నేను ప్లకార్డ్ పట్టుకొని నాకు జస్టిస్ కావాలంటే, ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా నీకు జస్టిస్ కావాలంటే ఆ రాష్ట్రానికి ఇప్పుడు చూసే వ్యక్తులు ఎవరు మరి? మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు ఒక ఘటన జరిగిన తర్వాత చాలా మంది, వేల మంది, లక్షల మంది దేశవ్యాప్తంగా కూడా బయటకు వచ్చి ఈ రోజు మహిళలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు, మహిళలకు ఏం జరుగుతలేదు, మహిళలకు అత్యాచారాలకు గురైతున్నారు ఒక తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఒక యావత్ భారతదేశంలో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో. మరి ఈనాడు మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటావు? ఆ యొక్క ఉరిశిక్ష విధిస్తావా ఎవరైతే అలా బాధితులు ఉన్నారో? మేము ఒకటే అడుగుతున్నాం ఏబీపీ నుండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ లాంటి ఇన్సిడెంట్లు కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘటనలు జరగద్దంటే ఈ రోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీసుకునే తీర్పు అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆ తీర్పును అందరూ అనుసరించి ఇలాంటి ఘటనలు చేయొద్దని ఈరోజు మహిళా భద్రత కావచ్చు, మహిళా రక్షణ కావచ్చు, మహిళలకు ఇంకోసారి కన్నెత్తి చూస్తే కనుగుడ్లో కూడా వీకేస్తాం, ఎన్కౌంటర్ కూడా నడి రోడ్డు మీద చేస్తామని సౌదీ అరేబియా లాంటి దేశాలలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ చేస్తున్నారు రోడ్ల మీద. ఇలాంటి ఘటనలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో ఒక దిక్సూచిగా తీసుకొని ఇలాంటి ఘటనలు జరిగితే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్కడిదక్కడ ఉరిదిస్తారు. నేను ఒక మహిళ చూసినప్పుడు నాకు ఒక చెల్లె అక్క అని గుర్తు రావాలి. ఎందుకంటే నాకు కూడా ఒక ఇంట్లో అమ్మ ఉంది, నాకు ఒక అక్క ఉంది. కాబట్టి సాటి మహిళకు నేను చూసి ఇట్లాంటి అత్యాచారాలు చేస్తే నాకేంటిదంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని అందరికి భయం ఉన్నప్పుడే ఈ యొక్క మమతా బెనర్జీ తీసుకున్న తీర్పు కావచ్చు, ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీర్పు కావచ్చు, ఈ యొక్క సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకున్న తీర్పు గురించి యావత్ దేశం అంతా ఆలోచిస్తుంది. మేము ఇప్పటికీ ఒకటే కోరుతున్నాం, ఈ రోజు నువ్వు నిరసనకారుల యొక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన అవసరం లేదమ్మా. మమతా బెనర్జీ గారు సాటి మహిళగా ఉన్నప్పుడు, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆ యొక్క రాష్ట్ర మహిళకు అన్యాయం జరిగింది, అత్యాచారానికి గురైంది, అవన్నీ ఎవిడెన్స్ బయటపడ్డాయి. మరి ఎవిడెన్స్ బయటపడ్డ తర్వాత నువ్వేం చర్యలు తీసుకున్నావు? ఆ ఎవిడెన్స్ బయటపడ్డ తర్వాత నువ్వేం చర్యలు తీసుకున్నావు? ఆ కేసు ఎక్కడ పోయింది? ఆ నిందితులు ఎందరు దొరికారు? ఒక సంజయ్ రాయ్ అని బయటపెట్టి ఒక్కడే చేసినని చెప్తారు. ఆ కేసు వెనక ఎందరు ఉన్నారు? దాన్ని తీర్పు ఎవరు చెప్తారు? మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు న్యాయం జరగాలంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చిన అవసరం లేదు. సాటి మహిళగా ఉన్నా నీవు ఆ కేసు గురించి, అత్యాచారం గురించి ఒక సాటి మహిళగా నీకు బాధ అనిపిస్తలేదా? ఈరోజు నీకు అగౌరవం అనిపిస్తలేదా? నువ్వు దాదాపు ఒక 3-4 టర్మ్ల నుండి ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నావు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఏ రోజు కూడా స్పందించకుండా ఈరోజు యాక్షన్. ఎవరో ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో హాస్పిటల్ ఉంటుంది, ఈ రోజేమో ఓ మహిళకు అత్యాచారం జరిగినప్పుడేమో రోడ్డు మీద ఉంటుంది. ఇదేనా పరిపాలన? కాబట్టి ఒక్కసారైనా మనం ఆలోచించి మమతా బెనర్జీ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఆ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రత కలిగించే విధంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. ఎందుకంటే చాలా మంది మీరు చూసి ఉంటారన్న, రాత్రి కొన్ని లక్షల మంది వెస్ట్ బెంగాల్ రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలి. ఒక చిన్న పాప కూడా వీ వాంట్ జస్టిస్ అని రోడ్డు మీదకి వస్తే ఈమె జస్టిస్ చేయకుండా ఈరోజు ఈమె నిరసకాలకు రోడ్డు మీదకి వస్తుంది. ఈ రోజు ఈమెకు రాష్ట్రంలో అధికారం ఇచ్చింది నిరసన తెలుపువనా లేకపోతే రాష్ట్రాన్ని పరిపాలించవనా? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నా ఈరోజు మహిళలు ఓట్లయితే కలిసినామే ఈమె. ఈరోజు సాటి మహిళా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఏబీపీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ యొక్క ట్రైనీ డాక్టర్ అత్యాచారంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఏ విధంగా ఉండాలంటే, ఇంకో మనిషి అలాంటి సంఘటనలు చేసినప్పుడు అరే ఇలాంటి సంఘటనలు అయితే నీ యొక్క మహిళను చూసినప్పుడు నాకు ఒక చెల్లె అక్క అనే గుర్తు రావాలనే సంఘటనలు ఏ విధంగా ఎన్కౌంటర్ చేయాలి, ఉరిశిక్షలు విధించాలి. రాత్రి ఒక తీర్పు అనేది బయటపడాలి. ఎందుకంటే భారతదేశంలో ఏం తీర్పులు ఒక్కడేసారి వెలువడాయి కాబట్టి ఇది ఏ పోతే 10 రోజులు జైలుకు వేస్తాం, లేకపోతే ఇంకో 20 రోజులు వేస్తాం, ఏముంది బయటకు వస్తాం కానీ ఉన్నది. కాబట్టి కఠినమైన చట్టాలు చేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడే యొక్క మహిళలకు ఈ యొక్క దేశంలో కావచ్చు, ఆ యొక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మనం చూస్తాం. ఈ రోజు ఎక్కడ కాకతీయ యూనివర్సిటీలో ప్రీతి ఇన్సిడెంట్ కూడా అదే అయింది. ఎవరైతే హెరాస్మెంట్ చేసిరని ఆ అమ్మాయి కూడా అట్నే అత్యాచారం చేయింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ యొక్క అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం గురించి చొరవ తీసుకొని ఈ యొక్క కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన చట్టాలు విధించి ఎవరైతే ఎన్కౌంటర్ కావచ్చు, అలాంటి బాధితులకు ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ఉరిశిక్ష తీస్తే ఇంకోరికి చేయొద్దని ఉంటుందన్న. అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఈ కఠినమైన చర్యలు చట్టాలని ఎందుకు రూపొందించుకోబోతుంది? ఇక్కడ చూసుకుంటే అంటే ప్రభుత్వాలు అనుకుంటే, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే రాత్రికి రాత్రి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నోట్ల రద్దు విషయం కానీ, కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇంకో విషయం కానీ, ఎందుకు మరి ఇలాంటి ఇప్పుడు ఇంకా 80 స్వాతంత్రానికి మనం చేరువలో ఉన్నాం, చెప్పుకోవడానికి 80 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం, ఘనంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు డాక్టర్లు అంటేనే పరోక్షంగా దేవుడితో సమానం, ప్రాణాలు కాపాడే వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అవునన్నా, ఈరోజు ఏంటిదంటే మనందరూ తెలుసు, మనం రెండే నమ్ముతాం ఈ రోజులలో. ఒక వైద్యుడు ఉంటే రేపు పొద్దున ప్రాణం పోయేది కూడా తిరిగి తెచ్చేటైనా వైద్యుడు అని నమ్ముతాం. ఇంకోటి ఏంటంటే విద్య ఎప్పుడైనా గురువు, ఆ గురువు చెప్తే రేపు పొద్దున సొసైటీని కూడా వెళ్ళొచ్చని ఈ 2 విషయాలు నమ్ముతాం. ఈరోజు విద్యా వైద్యానికి ఎవరైతే చెబుతుర్రో వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి వైద్యం అంటే ఇది ఒక డాక్టర్కే, ఒక బ్రతికిచ్చే డాక్టర్కే అలాంటి అత్యాచారం గురవడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఇవరకు జరిగినాయి, ఇలాంటి ఘటనలు దేశాల్లో ఇలాగ జరిగినాయి. ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అయితే 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మేము ఏమంటున్నాం అంటే ఏ పార్టీకి కూడా మేము దీన్ని కుమ్మాయి గాయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనందరూ కలిసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, దేశంలో కూడా ఈ అత్యాచారాలు, ఈ యొక్క అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగడంలో నెంబర్ 1గా ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగద్దంటే వెంటనే ఆ యొక్క రాష్ట్రాలల్లో కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు చొరవ తీసుకొని ఒక కేసును కావచ్చు, సిబిఐకి అప్పయ్యేప్పుడు కావచ్చు, సుప్రీంకోర్టుకి అప్పయ్యి కొన్ని చట్టాలలో కొంచెం ఒడిదొడుపులు తీసుకొచ్చి వాటిని మార్చి ఉరిశిక్ష విధించాలి ఇలాంటి సంఘటనలకు. లేకపోతే రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని రాత్రి తీర్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అన్న.